హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వర్డ్ ప్రెస్లో ఉండే ఎలిమెంటర్ ఉంది కదా. సో ఈ ఎలిమెంటర్లో మనకి యాడన్స్ అని కొన్ని ఉంటాయి. యాడన్స్ అదేవిధంగా ఎలిమెంటర్ ఎక్స్టెండర్ ప్లగిన్స్ అని మనకి వర్డ్ ప్రెస్లో ఉండడం జరిగింది. వాటిలో ఉన్న బెస్ట్ 5 ఎలిమెంటర్ యాడన్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన వర్డ్ ప్రెస్లో వెబ్ పేజెస్ డిజైన్ చేయాలన్నా, ల్యాండింగ్ పేజెస్ డిజైన్ చేయాలన్నా అటువంటి కేసులో మనకి ఈ ఎలిమెంటర్ అన్నదే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అటు ఎలిమెంటర్లో మన అటు ఫ్రీ వర్షన్ ఉంది, ఇటు పెయిడ్ వర్షన్ ఉంది. సో లిమిటెడ్ ఫీచర్స్తో మనం ఫ్రీ వర్షన్ ఇచ్చేయచ్చు. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకుంటే మనం పెయిడ్ వర్షన్ కింద వెళ్ళొచ్చు. సో అయితే ఏంటంటే ఇందులో ఉన్న డిజైన్స్ని మన ఈజీ ప్రాసెస్ అంటే కొంచెం ఈజీగా చేయడానికి మనకి ఇందులో కొన్ని యాడన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఆ యాడన్స్ వల్ల ఏంటంటే మనం ఇందులో అడ్రస్ అవ్వచ్చు, ఫోటోస్ అవ్వచ్చు, ల్యాండింగ్ పేజ్ అవ్వచ్చు, బాడీ కాంటెంట్ అవ్వచ్చు, ఎడింగ్ డిజైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం కొంచెం నీట్గా, క్లియర్గా, బ్యూటిఫుల్గా అన్నది చేయొచ్చు. సో అందులో ఫస్ట్ యూజ్ చేసే యాడాన్ ఏంటంటే ఎలిమెంటర్ అడర్ అండ్ ఫోటో బిల్డర్. సో ఈ ఎలిమెంటర్ అడర్ అండ్ ఫోటో బిల్డర్ వచ్చేసి మన కస్టమ్ అడర్స్, కస్టమ్ ఫోటోస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ మనకి ఎలిమెంటర్ ప్రో వర్షన్ తీసుకుంటే ప్రో వర్షన్ ఆల్రెడీ ఇది ఉంది కదా, మళ్ళీ ప్లగిన్ యూజ్ చేయడం ఎందుకని. సో చాలామంది ఏంటంటే ఫ్రీ వర్షన్ తోటే వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఈ ప్లగిన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫ్రీ వర్షన్లోనే మీరు కస్టమ్ అడర్స్, కస్టమ్ ఫోటోస్ క్రియేట్ చేయాలి ఎలిమెంటర్ ఉపయోగించాలనుకుంటే అటువంటి కేసులో మీరు ఈ ఎలిమెంటర్ అడర్ అండ్ ఫోటో బిల్డర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సైనా ఎక్స్టెన్షన్. ఓకే, ఈ సైనా ఎక్స్టెన్షన్ వచ్చేసి మనం ఆ హోమ్ పేజ్లో స్లైడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫామ్ అవ్వచ్చు, మోడల్ అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, ట్యాబ్డ్ కాంటెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ సైనా ఎక్స్టెన్షన్ అనే ఎలిమెంటర్ యాడన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ యాడన్స్ ఫర్ ఎలిమెంటర్. సో ఓకే, ఇందులో మనకి ఏంటంటే 90+ విడ్జెట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 90+ విడ్జెట్స్ మనం జస్ట్ సింగిల్ క్లిక్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు నచ్చిన డిజైన్స్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే దగ్గర 50+ విడ్జెట్స్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంటర్ యాడ్ ఆన్ ఎలిమెంట్స్. సో ఇందులో కూడా మనకి కొన్ని ఎలిమెంటర్ విడ్జెట్స్ అయితే ఉండడం జరిగింది. సో వీటిని కూడా మనం మన యొక్క ఎలిమెంటర్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్ డిజైన్స్ అని మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. సో మీ ఈ పర్టికులర్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆర్టికల్ అనేది మీరు రీడ్ చేయండి. వన్స్ మీరు ఆర్టికల్ రీడ్ చేస్తే క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంట్స్ కిట్. సో ఈ ఎలిమెంట్స్ కిట్ ద్వారా కూడా మనం కొన్ని విడ్జెట్స్ అనేది పొందొచ్చు. సో మెయిన్గా నేను ఇందులో కవర్ చేసే ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ ఏంటంటే ఒకటి ఎలిమెంటర్ అడర్ అండ్ ఫోటో బిల్డర్. సో ఇది ఏంటంటే కస్టమ్ అడ్రస్ అండ్ ఫోటోస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ సైనా ఎక్స్టెన్షన్, ఎసెన్షియల్ యాడ్ ఆన్స్, ఎలిమెంట్స్ యాడ్ ఆన్, ఎలిమెంట్స్ కిట్, ఇవి ఏంటంటే ఇందులో మనకి డిఫరెంట్ విడ్జెట్స్ అయితే ఉంటాయి. సో లైక్ స్లైడర్ క్రియేట్ చేయడానికి కావచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, వీటికి రెలవెంట్గా ఉన్న విడ్జెట్స్ అయితే ఉంటాయి. వాటిని మనం బ్యూటిఫుల్గా మన యొక్క వెబ్సైట్లో డిస్ప్లే చేయడానికి సో ఈ పర్టికులర్ యాడన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో మీకు ఈ ఎలిమెంటర్తో చేసే వర్క్లో ఎటువంటి టెక్నికల్ హెల్ప్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.